సంతోష దేవరహస్యంలో 4వ దేవరహస్యం ఏమిటి? బాలయేసును దేవాలయములో కానుకగా సమర్పించడం. అదే పండుగ ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం. ఆలయమందు రక్షకుని సమర్పణ పండుగను కొనియాడుతూ ఉన్నాం. దీనికి మరో పేరు కూడా ఉంది. మరియమాత శుద్ధీకరణ మహోత్సవం అంటారు. మరో పేరు క్యాండిల్ మాస్ ఫీస్ట్ అంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా ధ్యానం చేద్దాం. మరియమాత శుద్ధీకరణ మహోత్సవము అని ఎందుకంటారు? చట్ట ప్రకారము, మోషే ధర్మశాస్త్రం చట్ట ప్రకారము మగపిల్లడు పుట్టినప్పుడు 40 దినముల పాటు తన యొక్క శుద్ధి చేయడానికి అవసరమై ఉంటుంది. ఆడపిల్ల పుట్టినప్పుడు 80 రోజులు శుద్ధి చేయవలసిన అవసరం. ఇది చట్టం. ఏ స్త్రీ అయినా సరే ప్రసవించిన తర్వాత, మాస్టర్ గారు చెప్పినట్లు, మగ పిల్లవాడు పుడితే 40 రోజుల పాటు ఆ స్త్రీ ఇంటి నుండి బయటకు రాకూడదు. ఆమె అశుద్ధురాలు. ఆడవాళ్ళకి బాగా తెలుసు. ఆడబిడ్డ పుడితే 80 రోజుల పాటు ఆమె బయటకు రాకూడదు. బయటకు వచ్చినా సరే దేవాలయములోనికి ప్రవేశించకూడదు. ఇది ఆచారము. లేవి గ్రంథములో 12వ అధ్యాయములో మనకి ఈ ఆడవాళ్ళ యొక్క ఋతు చక్రం గురించి కూడా చెప్పబడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, వారు శుద్ధీకరించబడాలి. అందుకని ఈరోజు మరియ తల్లి యేసు ప్రభువుని కన్న తర్వాత 40 రోజుల తర్వాత ఆమె దేవాలయములోనికి ప్రవేశిస్తూ ఉంది. తనను తాను శుద్ధిపరుచుకుంటూ దేవునికి తన కుమారుణ్ణి సమర్పిస్తూ ఉంది. అదే పండుగను మనం ఈరోజు కొనియాడుతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ఎవరైనా సరే మగబిడ్డ పుడితే, ఆడబిడ్డ పుట్టిన దేవునికి కానుకగా సమర్పించాలి. ఆ బిడ్డతో పాటు ధనవంతులైతే చట్ట ప్రకారము, ఆ లేవి గ్రంథము 12వ అధ్యాయంలోనే ఉంటుంది. చట్ట ప్రకారము ధనవంతులైతే ఒక గొర్రె పిల్లను దేవునికి కానుకగా సమర్పించాలి. ఒకవేళ పేదవారైతే 2 పావురపు పిల్లలను కానుకగా సమర్పించాలి. ఇది చట్టం. అయితే మరియ యోసేపులు అంత ధనవంతులు కాదు కాబట్టి, చట్టాన్ని పాటించాలి కాబట్టి, వారు కూడా మాకు లేదు అని చెప్పకుండా వారు దేవునికి కానుకగా అదిగో పావురపు పిల్లలను కూడా దేవాలయములో కానుకగా సమర్పించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటి పాఠాన్ని మనం తెలుసుకుందాం, నేర్చుకుందాం. క్రీస్తునందు ఒక రక్షణ ప్రణాళిక నెరవేరింది. మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, తొలిచూలు మగబిడ్డను దేవునికి కానుకగా సమర్పించాలి. ఇది చట్టము. మోషే ధర్మశాస్త్రము ప్రకారము ఎవరైనా సరే మగబిడ్డ పుడితే దేవునికి కానుకగా సమర్పించాల్సిందే. నిర్గమకాండం 13వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రభువు మోషేతో ఇజ్రాయేలీలలో పుట్టిన తొలి బిడ్డలనెల్లా నాకు అంకితము చేయము. మానవ సంతతి అయినా కానీ మృగ సంతానమైనా కానీ మొదట పుట్టినది నాదే అగును. దేవుడు చాలా చక్కగా తెలియచేశాడు. అది మీ బిడ్డలైనా, అదే జంతువుల బిడ్డలైనా, పిల్లలైనా, మీరు పెంచుకుంటున్నటువంటి మీ క్రాప్స్, మీ పొలంలో పండేటువంటి పంటలైనా,
ఏదైనా సరే మొట్టమొదటిగా వచ్చినటువంటి ఫలము ప్రభు ఏమంటున్నాడు? నాదే. నువ్వు మొట్టమొదటిగా సంపాదించినటువంటి సంపాదన అవ్వచ్చు, నువ్వు మొట్టమొదటిగా ఏదైతే నీ జీవితంలో ఫలిస్తుందో ఏదైనా కావచ్చు, అది దేవునికే చెందుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా చక్కగా తెలియచేశాడు, అది నాదే అన్నట్లే మరి యోసేపులు కూడా తనకు పుట్టినటువంటి బిడ్డను దేవాలయంలో సమర్పించేశారు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 23వ వచనం. ఇది చట్టము ఏంటి? నిర్గమకాండంలో ఆలకించినటువంటి చట్టము. మోషే ధర్మశాస్త్రం ప్రకారము తొలిచూలు మగబిడ్డను సమర్పించాలి అన్నట్లే క్రీస్తు ప్రభువులో ఎలా నెరవేరింది అంటే లూకా శుభవార్త 2:23లో ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలేను అని ప్రభు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకుని పోయిరి సమర్పించడానికి. ఇది క్రీస్తు ప్రభువులో నెరవేరినటువంటి రక్షణ ప్రణాళిక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక మనం గమనించాల్సినటువంటి ముఖ్య విషయం, మరియ యోసేపులు దేవుని చట్టానుసారము నడుచుకున్నటువంటి బిడ్డలు. ఏ విషయము కూడా వారు పాటించకుండా ఉండలేనటువంటిది లేదు. తూచా తప్పకుండా వారు పాటిస్తూ ఉన్నారు. మేము దేవుని తల్లి కదా, పాటించాల్సినటువంటి అవసరం ఏముంది? నేను దేవునికి తండ్రిని కదా, సాకుడు తండ్రిని కదా, నేను పాటించాలా? లేదు. వాళ్ళు ఖచ్చితంగా పాటించారు చట్టం. ఇది చట్టము, మేము పాటించాలి. అందుకని క్రీస్తు ప్రభువు కూడా కానుకలు వేసేటప్పుడు, పన్ను కట్టేటప్పుడు ఏమని చెప్పాడు? దేవునికి చెందింది దేవునికి, సీజర్కు చెందింది సీజర్కి చెందింది సీజర్కి, రాజుకు చెందింది రాజుకి ఇవ్వాల్సిందే. చట్టము ప్రకారం మనం నడుచుకోవాల్సిందే, దేవుని చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందే. 2 చట్టాలు ఉన్నాయి కదా, దైవ చట్టం, ఈ లోక చట్టం, పాటించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక మొదటి ఫలాన్ని దేవునికి సమర్పించడం నేర్చుకుందాం, మనం తెలుసుకుందాం కూడా. నువ్వు నెలలో సంపాదించిన దాన్ని, మన ప్రొటెస్టెంట్ సోదరులు అయితే 10వ భాగం దేవునికి తీసేస్తారు, ఖచ్చితంగా తీసేస్తారు, దేవునికి ఇచ్చేస్తారు. దేవునికి చెందాల్సింది దేవునికి ఇచ్చేస్తారు. అది నాదే అని దేవుడు కూడా మొహమాటం లేకుండా చెప్పేశాడు, అడిగేశాడు కదా. మనం కూడా నేర్చుకుందాం, దేవునికి ఇవ్వడములో ముందుందాం. దేవునికి చెందాల్సింది దేవునికి చెందాలి. ఈ సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. నీకున్న సిరి సంపదలతో దేవుని పూజింపుము, నీకు పండిన పంటలో మొదటి పాలు అతనికి అర్పింపుము. మైకులో చదవండి అమ్మ. నీకున్న సిరి సంపదలతో దేవుని పూజింపుము. నీకున్న సిరి సంపదలతో దేవుని పూజింపుము. గుర్తుపెట్టుకోండి, నీకు పండిన మొదటి పంటలు. 4 డబ్బులు జేబులో ఆడితే చాలు, దేవుణ్ణి మర్చిపోతాం, గుడి మర్చిపోతాం, అన్ని ఆధ్యాత్మిక కార్యాలు మర్చిపోతాం. నీకున్న సంపదలతో దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి పూజించు, ఇంకా దాన్ని 2 చేస్తాడు. తర్వాత వాక్యం చెప్పండి, చదవండి. నీకు పండిన పంటలో మొదటి పాలు అతనికి సమర్పింపుడు. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. రోజు మరియు యోసేపులు తనకు పుట్టినటువంటి ఏకైక బిడ్డ, మొదటి సంతానం, తొలిచూలు మగబిడ్డ, మొదటి ఫలం దేవునికి సమర్పించారు. మనం కూడా నేర్చుకుందాం, దేవునికి మన మొదటి ఫలాన్ని ఇవ్వడానికి ప్రయత్నించేద్దాం. 2వ విషయం, క్రీస్తునందు రక్షణ ప్రణాళిక నెరవేరింది. దానిలో 2వ పాఠం, నిరీక్షణకు నిదర్శనము అన్నమ్మ సిమియోను. ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు, నిరీక్షిస్తూ ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలకు ఓదార్పు దయచేసేటువంటి ఒక రక్షకుడు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఆ స్త్రీ అయితే ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంది అన్నమ్మ?
84 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంది. ఒక రక్షకుడు వస్తాడు, మమ్మల్ని అందరినీ కూడా ఓదారుస్తాడు, ఉద్ధరిస్తాడు అని దానికోసం ఎదురు చూస్తూ ఉందే. ఆ సిమియోను ప్రవక్త కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం తెలుసుకోవలసినటువంటిది, నేర్చుకోవలసిన పాఠం, ఎదురు చూడడంలో నిరాశ పడకూడదు. ఓర్పు సహనము కలిగి ఉండాలి. దేవుడు కనిపించేంత వరకు కూడా, దేవుడు నీ మొరను వినేంత వరకు కూడా నిరాశ పడకూడదు. మనం కోరుకున్న వెంటనే ఉద్దేశాలు నెరవేరాలి. మనం ప్రార్థించిన వెంటనే మన కోరికలు తీర్చేయాలి దేవుడు కదా అన్నట్లు మనం జీవిస్తాం. కానీ అలా కాదు. ఈ అన్నమ్మ, ఈ సిమియోను ప్రవక్తలు నేర్పించేటువంటి పాఠం, దేవుడు కనిపించేంత వరకు కూడా, నీ కోరిక నెరవేరేంత వరకు కూడా నిరీక్షణతోటి ఎదురు చూడాలని మనకు పాఠం నేర్పిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే వారి జన్మ ధన్యమైపోయింది. ఎదురు చూసినటువంటి ఎదురు చూపులకి సమాధానం దక్కింది. ఎంత ధన్యమైపోయింది అంటే, ఏ రక్షకుడి కోసమైతే ఎదురు చూశారో ఆ రక్షకుడే ముందొచ్చి నిలబడ్డాడు. ఎంత గొప్ప భాగ్యము! వీళ్ళేమీ వెతకలేదు, అక్కడికి ఇక్కడికి ఏమి వెళ్ళలేదు. ఆ రక్షకుడే వాళ్ళ ముందొచ్చి నిలబడ్డాడు. ఎంత గొప్ప అదృష్టము! ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని కోసం ప్రాకులాడితే, దేవుని కోసం వెతికితే ఆయనే వచ్చి కనిపిస్తాడు మనకి. దీనికి అన్నమ్మ, ఈ సిమియోను ప్రవక్తలే గొప్ప నిదర్శనంగా ఉంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకని ఎవరికి దక్కనటువంటి గొప్ప భాగ్యము అన్నమ్మకి, సిమియోనుకి దక్కింది. ఈరోజు చూడండి, వీళ్ళ జన్మ ఎంత ధన్యమైపోయింది అంటే, లూకా శుభవార్త 2:29 నుండి చదవండి. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. చాలు ప్రభు, తండ్రి, ఇక చాలు. నేను నీ కోసం ఎదురు చూశాను కదా, ఇదిగో నాకు ఆ రక్షకుడిని చూపించేశావు. ఇక నేను చచ్చిపోతే ఏంటి, బ్రతుకుంటే ఏంటి, చచ్చిపోయినా పర్వాలేదు, చూసేశాను. నేను పొందుకోవలసినటువంటి రక్షణను నేను పొందేసుకున్నాను. ఇక నాకు ఏంటి కొదవు తండ్రి, ఇక చాలు, నేను నిష్క్రమిస్తాను, నేను చనిపోతాను, ఇక చాలు ప్రభు అని ఎంత ఆనందాన్ని వెలుబుచ్చాడో ఆ రక్షకుని చూసినప్పుడు. తర్వాత వచ్చిన చదవండి. ప్రజలందరూ ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను కనులారా గాంచితిని, అది అన్యులకు మార్గదర్శమగు వెలుగు, నీ ప్రజలకు ఇజ్రాయేలీయులకు మహిమను చేకూర్చి వెలుగు. ప్రభు, నిన్ను కనులారా చూశాను తండ్రి, నాకు ఇంక ఏం కావాలి, ఇక చాలు తండ్రి. అందుకనే ఈరోజు అనుక్రమ గీతం చక్కటి పాట పాడారు. అందరం కలిసి పాడదాం. ఆ దర్శన భాగ్యం మనకు రావాలి. అనుకుంటే వచ్చేటువంటిది కాదు, నిరీక్షించాలి, ఎడతెగక నిరీక్షించాలి, ఏళ్ల తరబడి నిరీక్షించాలి, ఎదురు చూడాలి, ఖచ్చితంగా దొక్కుతుంది. ఎంత గొప్ప భాగ్యము! ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక చాలు తండ్రి, నిన్ను చూసేశాను, నాకు ఇంకేం కావాలి ప్రభు అని సంతృప్తిని వెలుబుచ్చాడు సిమియోను. మనం కూడా ప్రభువుని యొక్క దర్శన భాగ్యం కోసం ఎదురు చూద్దాం. అందరము కూడా ఈ మొదటి 2 లైన్లు కూడా పాడి దేవుని యొక్క దర్శన భాగ్యం కోసం అడుగుదాం. ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి, ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి, నీవే నా శరణం, నీవే నా శరణం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా శరణం.
భాగ్యం. ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు ఈ దాసికి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు కనిపిస్తాడు. అడుగుదాం, ప్రభుని దర్శన భాగ్యం నాకు ఇవి తండ్రి అని ప్రభుని అడుగుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక అన్నమ్మ 84 సంవత్సరాల పాటు ఎడతెగక ప్రభుని కోసం ఎదురు చూసింది. అన్నమ్మ జీవితాన్ని పరిశీలిస్తే ఏమైంది? పెళ్ళైన 7 సంవత్సరాలకే భర్తను కోల్పోతూ ఉంది. నిరాశ. పిల్లలు లేరనుకుంటా. సమస్తాన్ని విడిచిపెట్టి దేవాలయంలోనికి వచ్చేసింది. దేవుని సేవ చేసుకోవడానికి వచ్చేసింది. ఎంత దుఃఖం! ప్రియమైన సహోదరి సహోదరులారా, దుఃఖము 2 రకాలైనటువంటి భావాలను మిగులుస్తూ ఉంది మనలో. దుఃఖం 2 రకాలైనటువంటి భావాలను మిగులుస్తూ ఉంది. ఏంటి? మొదటి రకమైనటువంటి భావం, దుఃఖంతో ఉన్నప్పుడు దేవునికి దూరం అయిపోతాం. దేవుడు నా ప్రార్థనే ఆలకించాడు, ఇది జరిగింది, దేవుడు ఏం చూశాడు? ఇంతేనా దేవుడు? నేను ఇన్ని రోజులు ప్రార్థన చేశాను, దేవుడు నాకేం కనిపించాడు అని దేవుణ్ణి ప్రశ్నిస్తాం. ఇది మొదటి రకమైనటువంటి భావం. రెండో రకమైనటువంటి భావం ఏమిటి అంటే, దేవుడే కదా, దేవుడిచ్చాడు, తీసుకున్నాడు, మరలా దయచేస్తాడు, దేవుడు మరలా నాకు ఇస్తాడులే అని ఆశతో ఎదురు చూసేటువంటి బిడ్డలే ఈ బిడ్డే అన్నమ్మ. ఈ 2 రకాలైనటువంటి భావాలకు మనం ఎక్కువగా గురైపోతాం. మనం ఎక్కువగా గురయ్యేటువంటి భావం ఏంటి చెప్పండి? దేవునికి దూరం అయిపోయేటువంటి భావం. మొట్టమొదటిదే, జరగకూడనిది జరిగిందా, దేవునికి దూరం అయిపోతాం, దేవుణ్ణి పట్టించుకోం, దేవునితో శత్రుత్వాన్ని పెంచేసుకుంటాం. మొదటి రకమైనటువంటిది. కానీ అన్నమ్మను చూసి నేర్చుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండో రకమైనటువంటి భావాన్ని కలిగి ఉందాం. దేవుడు నా దుఃఖములో తోడుంటాడు, దేవుడు ఎప్పటికైనా నా ప్రార్థనను ఆలకిస్తాడు, దేవుడు నా మొరను విని నాకు తన కరుణను చూపిస్తాడు, కురిపిస్తాడు అనే నమ్మకంతో ఉంది. ఆ రోజు ఫలించింది. దివ్య రక్షకుణ్ణి కనులారా చూసింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే పౌలు గారు అంటారు కదా, రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. పౌలు గారు అంటారు, ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. చాలు. ఈ నిరీక్షణ చూడండి, మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులు, మీకున్నటువంటి దుఃఖము మిమ్మల్ని నిరాశపరచదు. గుండెల్లో రాసి పెట్టుకోండి ఈ మాట. దేవునికి నువ్వు ఎంత దగ్గరగా ఉంటే దేవుడు నీకు అంత దగ్గర అవుతాడు. దేవునికి నువ్వు ఎంత దూరం అయిపోతూ ఉంటే ఆయన మరి ఏం చేస్తాడు? నువ్వు కావాలని వెళ్ళిపోతూ ఉన్నావు, దూరంగా వెళ్ళిపోతూ ఉన్నావు, దేవుని మీద శత్రుత్వాన్ని పెంచుకుంటున్నావు, దేవునికి దూరం అయిపోయి లేనిపోని జబ్బులు, లేనిపోనివన్నీ తెచ్చిపెట్టుకుంటున్నావు కదా. దేవునికి దగ్గరగా ఉండి చూడు, ఎప్పటికైనా నీ ప్రార్థన ఆలకిస్తాడు, ఎప్పటికైనా నిన్ను కరుణిస్తాడు కదా. రెండో భావాన్ని కలిగి ఉందాం ప్రియమైన సహోదరి సహోదరులారా. నీ నిరీక్షణ నిన్ను నిరాశపరచదు, ఎప్పటికీ కూడా నిరాశపరచదు. ఇది మీ బుర్రలో రాసుకోండి. ఎప్పుడైనా ఏదైనా అవాంతరాలు ఎదురైనా, జరగకూడనిది జరిగినా, దుఃఖం కలిగిన దేవునికి దూరం అయిపోవద్దు. దేవునికి దగ్గర అవ్వండి, దేవుడు నిన్ను కరుణిస్తాడు అని చెప్పడానికి నిదర్శనము ఈ మన అన్నమ్మ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి కీర్తనలు 145:15 వచనం చదవండి. నూట 145:5.
15. ప్రతి ప్రాణియు ప్రతి ప్రాణియు ఆశతో నీ వైపు చూచును, నీ వైపు చూచును, నీవు వానికి అవసరము కలిగినప్పుడెల్లా తిండి తిండి పెట్టదవు. ఆయన వైపు ఎదురు చూసేటువంటి వారికి ప్రభువు చేరువలో ఉంటాడు, అవసరాలను తీరుస్తాడు. ఎదురు చూపులు చూడండి. దుఃఖం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, జరగకూడదు జరిగినప్పుడు దేవునికి దూరం అయిపోయే కన్నా దేవునికి ఇంకా దగ్గర అవ్వండి. దేవుడు ఎప్పటికైనా కరుణిస్తాడు. ఎలా? దుఃఖం కలిగినప్పుడు మనం ఏం చెప్పాను? దేవునికి దూరం అయిపోతాం, పూజలకు రాము, ప్రార్థనలు మానేస్తాం. కానీ అన్నమ్మ మనకి నేర్పించేటువంటి పాఠం ఏంటి? లూకా శుభవార్త 2:37-38 వచనాలు. ఆ తరువాత ఆ, 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయం చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ఉపవాసములు ప్రార్థనలతో చేయుచు ఆ, రేయింబవళ్ళు దేవుని సేవలో ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దుఃఖం కలిగిందని తన భర్త పోయాడని, ఇంకా జీవితం అంతా నాశనం అయిపోయిందని దేవునికి దూరం అయిపోలేదు, ఇంకా దేవునికి దగ్గర అయిపోయింది. తనను తాను దేవాలయంలో సమర్పించేసుకుంది, దేవుని సేవకు అంకితం అయిపోయింది, ప్రార్థనలతో ఉపవాసాలతో తన జీవితాన్ని గడిపింది. చివరికి దేవుని దివ్యదర్శన భాగ్యాన్ని పొందుకుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఖచ్చితంగా దేవుని యొక్క దర్శన భాగ్యం మనందరికీ కూడా కలుగుతూ ఉంది. ఈరోజు నిజానికి మనం పేరెంట్స్ డే చేసుకోవాలి. మనకి పేరెంట్స్ డే ఎప్పుడన్నా ఉందా? ఎప్పుడు ఉందా పేరెంట్స్ డే? ఎప్పుడు? ఫాదర్స్ డే ఉంది సెపరేట్గా, మదర్స్ డే ఉంది సెపరేట్గా, చిల్డ్రన్స్ డే ఉంది సెపరేట్గా. పేరెంట్స్ డే టుగెదర్ ఎప్పుడన్నా ఉందా? లేదు. పేరెంట్స్ డే లేదు. మీరు ప్రపంచం అంతా ఎక్కడన్నా వెతకండి, మనం చేస్తాం ఎప్పుడు? తిరు కుటుంబాన్ని చేస్తాం, కానీ పేరెంట్స్ డే ఎప్పుడు లేదు. ఈరోజు నిజానికి పేరెంట్స్ డే చేయాలి. కారణం ఏంటో తెలుసా? యోసేపు మరియలిద్దరూ కూడా కలిసి దేవాలయంలోనికి వస్తూ ఉన్నారు. లూకా శుభవార్త 2:23 ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను అను ప్రభు ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకుని పోయిరి. ఇద్దరు కలిసి దేవాలయంలోనికి అడుగుపెట్టారు. పేరెంట్స్ డే యాక్చువల్లీ. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని అనివార్య కారణాల వల్ల మేబీ పెట్టుండకపోవచ్చు అనుకుంటున్నాను. కొంతమంది భర్తను కోల్పోవడం వల్ల, లేకపోతే భార్యను కోల్పోవడం వలనో, భార్య భర్తలు విడిపోవడం వలననో మరి ఎందుకు పెట్టలేదు. మరి కలిసి ఉన్నటువంటి వారి సంగతి ఏంటి కనీసం? అందుచేత కనీసం భార్యాభర్తలు కలిసి ఉన్నటువంటి వారు కలిసి దేవాలయంలోనికి రావడానికి ప్రయత్నం చేయండి. మరియు యోసేపుల్లాగా ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు, కలిసి అడుగుపెట్టారు, కలిసి జీవించారు, కలిసి ఏదైనా చేస్తూ ఉండేటువంటి వారు మరియు యోసేపులు. ఈరోజు మనం ఈ మరియు యోసేపు నుండి నేర్చుకోవాలి. భార్యాభర్తలుగా కలిసి రావడం నేర్చుకోండి. మన ఇంట్ల దగ్గర భర్తలను విడిచిపెట్టి వచ్చి ఉంటాం మనం అందరం, భార్యలు ముఖ్యంగా. అందుకని మగవాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది ఎప్పుడు. కొంతమంది భార్యలు కూడా ఈ విధంగానే చేస్తారు, భర్తలు కూడా ఇలాగే చేస్తారు. ఎప్పుడైనా దేవుని ఆలయానికి కలిసి వచ్చారా? నువ్వు ముందెళ్ళు, నేను అనుకొస్తాను, నువ్వు వెళ్ళు, నేను తయారై వస్తాను, అంతే. కలిసి ఎప్పుడూ రారు, ఎప్పుడు దేవాలయంలో కలిసి కూర్చోరు కూడాను. మీరు కలిసి దేవాలయములకు రండి, దేవుడు ప్రార్థనను ఆలకిస్తాడు. కలిసి ప్రార్థన చేయండి, ఆ ప్రార్థన చాలా బలంగా ఉంటుంది.
కలిసి మీ బిడ్డల కోసం వేడుకునండి దేవుణ్ణి. దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కలిసి చేయండి, ఆ బంధం దృఢంగా ఉంటుంది, ఆ ప్రార్థన చాలా బలంగా ఉంటుంది. వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. ఉపదేశకుని గ్రంథం తీయండి, 4వ అధ్యాయం. ఉపదేశకుని గ్రంథం 4, 9, 12 వచ్చిన 9 నుండి. మైక్లో కొంచెం చదవండి అమ్మ. దొరికిందా మీకు? ఏకాకిగా నుండుట కంటే ఇద్దరు కలిసి ఉండుట మేలు. భార్య భర్తలు ఒంటరిగా ఉండడం కన్నా, ఏకాకిగా ఉండడం కన్నా ఇద్దరు కలిసి ఉండడం మేలు. మేలు. తర్వాత ఇరువురు కలిసినప్పుడు ఎక్కువ సమర్థవంతముగా పనిచేయుదురు. ఆ ఇరువులలో ఒకడు పడిపోయినచో రెండవ వాడు వానిని లేవనెత్తును. అందుకనే కదా దేవుడు భార్యకు భర్తను తోడిచ్చాడు, భర్తని భార్యకు తోడిచ్చారు. ఇది సహవాసం, కలిసి జీవించడం. ఇద్దరును ఒకవేళ ఒకరు పడిపోయినా మరొకరు లేపగలరు. వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకరు బలహీనమైపోయినా ఇంకొకరు బలంగా కొంచెం పైకి లేపగలరు. వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. తర్వాత ఒక్కడు ఓడిపోవు తావున ఇరువురును కలిసినచో ఓడిపోరు. ముప్పేటిలా పన్నిన త్రాడు, వాక్యం చూడండి, ముప్పేటలా పన్నిన తాడు సులువుగా తెగదు కదా. సులువుగా తెగదు కదా. అందుకనే భార్యాభర్తలు కలిసి రావచ్చు కదా, కలిసి ప్రార్థన చేయొచ్చు కదా, కలిసి నిర్ణయం తీసుకోవచ్చు కదా. ఇంట్లోనైనా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆ ప్రార్థన కానీ, ఆ బంధం కానీ చాలా బలంగా ఉంటుంది. దేవాలయానికి వచ్చేటప్పుడు కూడా ప్రయత్నం చేయండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, భార్యని ఇంటి దగ్గర విడిచిపెట్టడం కానీ, బిడ్డలను ఇంటి దగ్గర విడిచిపెట్టడం కానీ, భర్తని ఇంటి దగ్గర విడిచిపెట్టడం కానీ, కుటుంబ సమేతంగా రండి. ఈరోజు యేసు మరియు యోసేపులు ముగ్గురు కూడా కుటుంబ సమేతంగా దేవాలయంలో ప్రవేశించారు. అలా మనం కూడా ప్రయత్నం చేద్దాం. చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, పాఠం నేర్చుకుందాం. చివరి పాఠం, దేవుడు దేవాలయంలోనికి ప్రవేశించాడు. ఈరోజు దేవుడు దేవాలయంలోనికి ప్రవేశించాడు. ఒకప్పుడు యెరూషలేము దేవాలయము దేవుని యొక్క ప్రత్యక్షతకు గుర్తు. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ జెరూసలేం టెంపుల్. దేవుని యొక్క ప్రత్యక్షత ఆ దేవాలయంలో ఉండేది. ఒకప్పుడు సొలొమోను మహారాజు దేవాలయాన్ని కట్టించినప్పుడు దేవుడు స్వయంగా దేవాలయంలో ఉండేటువంటి వాడు. కానీ ఏమైంది? ఆ సీక్వెన్స్ ఒక్కసారి చూద్దాం. మొట్టమొదటిగా యెరూషలేము దేవాలయము నిర్మించినాక దేవుని దేవాలయములో వీళ్ళందరూ కూడా ప్రతిష్ఠించారు. అప్పుడు దేవుడు కూడా దేవాలయంలో ఉండేటువంటి వాడు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం చూడండి. రాజుల గ్రంథం మొదటి గ్రంథం 8:1. షూనేమున వసించు ధనవంతురాలి బిడ్డను సొలొమోను యెరూషలేము నుండి ఇజ్రాయేలు గోత్రముల పెద్దలనందరినీ తన చెంతకు పిలిపించెను. దావీదు నగరమైన సియోను నుండి ప్రభువు మందసమును తెప్పింపవలనని వారితో చెప్పాను. ఇది ఆజ్ఞ. ఏంటి? ప్రభుని మందసం. ప్రభుని మందసంలో ఏముండేది? మన్నా, ఆహారం, మోషే కర్ర, 10 ఆజ్ఞల పలకలు. అంటే ఇది దేవుని యొక్క ప్రత్యక్షతకు గుర్తు. ఇదంతా కూడా ఒక మందసం. మందసంలో ఉంచేటువంటి వారు దేవుడు ఉన్నాడని అర్థం. అయితే యెరూషలేము దేవాలయం నిర్మించినప్పుడు ఆ దేవుని ప్రత్యక్షత ఉండాలి కదా. ఏదో బిల్డింగ్లు కట్టేస్తే సరిపోదు, పైన ఇది వేసేస్తే సరిపోదు. దేవుని ప్రత్యక్షత ఉండాలా లేదా? ఉండాలి. దేవాలయంలో దేవుడు ఉండాలి. అందుకని ఏమన్నారు? 4వ వచనం. అప్పుడు యాజకులు లేవీయుల సహాయంతో మందసమును దేవాలయమునకు కొని వచ్చరి. దానితో పాటు గుడారమును దాని పరికరములను కూడా. ఎప్పుడైతే ఈ యెరూషలేము దేవాలయానికి మందసాన్ని తీసుకుని వచ్చారో దేవుడు అక్కడున్నారు. ఎక్కడ? దేవాలయంలో ఉన్నారని అందరూ గమనించారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం.
ఇంత పెద్ద చర్చ్ కట్టామా లేకపోతే అంత పెద్ద చర్చ్ ఉందా అక్కడ అని కాదు. అక్కడ దేవుడు ఉన్నాడా లేడా అది కావాలి. అవునా కాదా? ఎవరిని కించపరచడం లేదు, ఎవరిని కూడా ఉద్దేశించి మాట్లాడడం లేదు. ఆర్సిఎం సంఘం ఎంత గొప్ప భాగ్యం చూస్తుంది, ఎంత గొప్ప భాగ్యం కలిగి ఉంది. దేవుడు దేవాలయములో ప్రత్యక్షంగా నిరంతరం ఉంటున్నాడే. దివ్య మందసంలో గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం తెలియచేయాలి. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. యేసువా వందనం. ఇది ఒక్క ఆర్సిఎం సంఘానికి మాత్రమే పరిమితం. అవునా కాదా? మనం ఆలయాలు కట్టుకున్నామంటే సరిపోదు కదా, దాంట్లో దేవుడు ఉండాలా లేదా? తర్వాత ఏమైంది? యెరూషలేము దేవాలయము కూల్చబడింది, దేవుడు దూరం అయిపోయాడు. మనం చూద్దాం. ఎహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము మీద ఉన్నటువంటి హెడ్డింగ్ చదవండి. ఎహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయం మీద ఉన్నటువంటి హెడ్డింగ్. ప్రభువు తేజస్సు దేవాలయమును విడనాడుట. దేవాలయమును విడనాడుట. దేవుడు ఉన్నాడు, దేవాలయంలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ దేవాలయం ధ్వంసం చేయబడిందో దేవుడు కూడా వెళ్ళిపోయాడు, విడిచిపెట్టాడు. 18వ వచనం చదవండి. ప్రభువు తేజస్సు ప్రభువు తేజస్సు దేవాలయ ప్రవేశ స్థానమును వదలి ఆ జీవుల ఆ మీదకి జీవుల మీదకు వచ్చాను. అంటే దేవుడు ఇంకా ఆ గుడిలో లేడు, ఆ దేవాలయంలో లేడు, బయటకు వచ్చేసాడు. దేవాలయం అంతా కూడా విఘాతం చేయబడింది, ధ్వంసం చేయబడింది. ఇంకా ఆ దేవాలయంలో ఏముంటాడు? దేవునికి గృహం ఎక్కడ ఉంది? ప్రియమైన సహోదరి సహోదరులారా, తర్వాత యెరూషలేము దేవాలయము మరలా పునరుద్ధరించబడింది యేసు ప్రభుని సమయంలో. అప్పుడు ఏమైంది? యేసు ప్రభువే స్వయంగా రక్త మాంసాలతోటి ఆ దేవాలయంలోనికి ప్రవేశించాడు. ఈరోజు ఏంటి పండుగ? ఏంటి ఈరోజు? దేవాలయములోనికి బాలయేసు రావడం. అవునా కదా? దేవుడు స్వయంగా ప్రవేశించాడు, దేవుడు ఉన్నాడు, దేవాలయంలో దేవుడు ఉన్నాడు. ఇదే ప్రవచనము ఈరోజు మొదటిపట్నంలో ఆలకించ మలాకి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం ఏమిటి? సర్వశక్తిమంతుడైన ప్రభువు సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు, ఇట్లా అనుచున్నాడు, నా మార్గమును సిద్ధము చేయుటకు నేను నా దూతను పంపుదును. అప్పుడు మీరు ఎదురు చూస్తున్న ప్రభువు దిడీలున దేవాలయములోనికి వచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు దేవుడు ప్రవేశించాడు ఆ దేవాలయములోనికి. మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు? అన్నమ్మ, సిమియోను ఎదురు చూస్తూ ఉన్నారు. సడన్ గా వచ్చేసారు యేసు ప్రభువు. మరియ యోసేపులు తీసుకుని వచ్చారు. అందుకనే ఆ దేవాలయంలో ఎక్కడ ఏ దేవాలయం అయితే మొదట్లో ఉండేదో యెరూషలేము దేవాలయము విఘాతం చేయబడినప్పుడు, ధ్వంసం చేయబడినప్పుడు ఆ ప్రభువు వెళ్ళిపోయారు కదా. మరలా పునరుద్ధరించబడినప్పుడు ఆ ప్రభువు దేవాలయంలోనికి స్వయంగా రక్త మాంసాలతో వచ్చేసాడు. ఎంత గొప్ప భాగ్యం! శరీరంతో వచ్చాడు, మన కళ్ళకి కనిపించేటట్లు వచ్చేసాడు ప్రభువు. కనిపిస్తూ ఉన్నాడు, శరీరముతో కనిపిస్తూ ఉన్నాడు. అందుకని ఈరోజు 2వ పట్టణం తీసి చదవండి ఒక్కసారి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో ఆలకించండి ఒక్కసారి. ఎందుకు ఆయన రక్త మాంసాలతో వచ్చాడు? ఆయన ఒకసారి వినండి. ఆగండి. ఆయన ఎందుకు రక్త మాంసాలతో వచ్చాడు? మన నొప్పేంటో ఆయనకు తెలియాలి. అవునా కాదా? నీకు గిల్లితే నొప్పి వస్తుందా లేదా? నిన్ను కొడితే నొప్పి వస్తుందా లేదా? ప్రభువు స్వయాన తెలుసుకోవడానికి వచ్చేశారు. మానవులు పడుతున్నటువంటి వేదన ఎటువంటిదో, బాధ ఎటువంటిదో ఆయన స్వయంగా అనుభవించి తెలుసుకోవడానికి వచ్చారు. శరీర రక్తాలతో వచ్చేసారు ఆయన. అందుకనే ఆ వచనం మనకు తెలియజేస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఆయన సాయపడినది దేవదూతలకు కాదన్న విషయము స్పష్టము. అంతేకాక పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లు అబ్రహాము సంతతికి ఆయన తోడ్పడెను.
ఈ వెర్షన్ వేరే విధంగా ఉంది, నేను చదువుతాను, ఒక్కసారి ఆలకించండి. హెబ్రీ పత్రిక 2:16 ఆయన ఆలోచన ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించింది కాదు. ఆలోచించండి, దేవదూతలకు శరీరం ఉందా? దేవదూతలకు రక్తం ఉందా? దేవదూతలకు గిల్లితే నొప్పి వస్తుందా? రాదు కదా. ఎవరికి నొప్పి వస్తుంది? మనుషులకు. వచ్చిన చదవండి. అంతేకాక పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లు అబ్రహాము సంతతికి సంబంధించినది యేసుని తెలుసుకొనును. యేసు ఎవరి సంతతికి చెందినటువంటి వారు? అబ్రహాము మానవుడా దేవదూత? మానవుడు. అబ్రహాము మానవుడా దేవదూత? గిచ్చితే ఆయన నొప్పి వస్తుందా లేదా? వస్తుంది. అది అందుకనే మానవ రూపాన్ని ధరించాడు ఆయన. నీ కష్టం ఎంతో ఆయన స్వయంగా తెలుసుకోవడానికి వచ్చాడు ఈరోజు దేవాలయంలోనికి. అందుకని ఆయన శరీరంతో ఉన్నాడు, ఆత్మతో ఉన్నాడు, ఆయన రక్తంతో ఉన్నాడు. మనలాగే మనల్ని అర్థం చేసుకోవడానికి, మన ఆలోచనలు అర్థం చేసుకోవడానికి, మన నొప్పిని అర్థం చేసుకోవడానికి మనలాగా వేయించేసి వచ్చాడు. ఇదిగో మన ఈ దేవాలయములో స్వయంగా మందసములో ఉండి మన యొక్క బాధలను, వ్యాధులను చూస్తూ ఉన్నాడు, అర్థం చేసుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. అందుకని ఈయన ఆర్సిఎం సంఘం గురించి గొప్పగా చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు, కానీ గొప్పగా చెప్పుకోవడంలో మనం ఎంతగానో ముందు ఉండాలి. దేవుని యొక్క ప్రత్యక్షత ఇదిగో దేవాలయంలో ఉందని చెప్పుకోవడానికి ఈరోజు రక్షకుడు ప్రవేశించాడు కదా. మనం చూస్తుండగానే ఆ అన్నమ్మ, సిమియోను ప్రవక్తలు చూస్తుండగా ప్రవేశించాడు. అంటే దేవుడు ఒకప్పుడు కూల్చబడినటువంటి ఆ యెరూషలేము దేవాలయమును విడనాడాడు కదా, మరలా వచ్చేసాడే. అంటే దేవుడు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దేవాలయమును విడిచి వెళ్ళలేదు. అందుకనే కనీసం ఒక్కసారైనా, వారానికి ఒక్కసారైనా ప్రభువుని దర్శించండి, ప్రభువుని చూడండి. మిమ్మల్ని చూస్తాడు. ప్రభువుతో మీ బాధలు చెప్పుకోండి, ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. రండి ప్రభుని దగ్గరకు, ఒక్కసారైనా రండి. మీకు బాధ కలిగినప్పుడు రండి, మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు. ఆయన ఆలోచనలు ఎటువంటివి? మానవుని ఆలోచనలు వంటివి. ఆయన నొప్పి ఎటువంటిది? మీ నొప్పి లాంటిదే. అర్థం చేసుకుంటాడు. ఆయన సమస్యలు ఎటువంటివి? మీ సమస్యలు లాంటివి. ఆయన అర్థం చేసుకుంటాడు. రండి, చెప్పుకోండి, దేవునికి చెప్పుకోండి, ఖచ్చితంగా ఆయన వింటాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఆలయంలోనికి ప్రవేశించండి. అందుకనే ఈ ఆర్సిఎం సంఘంలో ఉన్నటువంటి గొప్పతనం ఇది. దేవుడు నిత్యము మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఆయన ఈ అప్పములో ఉంటూ ఉన్నాడు. ఇంకొక వ్యత్యాసం చెప్తాను. మరి వేరే సంఘాలలో కూడా అప్పాలు పంచుతున్నారు కదా, ద్రాక్షరసం పంచుతున్నారు కదా. వాళ్ళు ఏమైనా పంచిన తర్వాత ఉంచుతారా? ఉంచరు. దాస్తారా? దాయరు. దేవునికి ఒక మందసం ఉందా? లేదు. దేవుని ప్రత్యక్షత మరి ఏముంటుంది? నిరంతరము ఆ సంఘములో దేవుని యొక్క ప్రెసెన్స్, ప్రత్యక్షత ఏముంటుంది? ఆయన ఉనికి ఏముంటుంది? గమనించండి. ఇప్పుడైనా తెలుసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ దేవాలయంలోనికి ప్రవేశించి మనం ఆయన ఉన్నాడని గుర్తించి మన యొక్క బాధలు, వ్యాధులు, అన్నిటినీ, సమస్యలను ఆయనకి చెప్పుకొని విముక్తులమవుదాం. నేను ఇప్పటి వరకు ఎదురు చూసినటువంటి ఎదురు చూపులు ప్రభు ఈరోజు నెరవేరుతూ ఉన్నాయా అని సిమియోనులాగా మన యొక్క విశ్వాసాన్ని కనబరుచుదాం. మన నిరీక్షణ మనల్ని ఎప్పుడూ కూడా నిరాశపరచదు. మాటను జ్ఞాపకం ఉంచుకుందాం. ప్రభు మనల్ని దీవించి కాపాడును గాక. ఆమేన్.